హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవాళ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ద బ్యూటిఫుల్ క్యూబియస్ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ ఒక నేను చేయించుకున్న ట్రీట్మెంట్ అండ్ రివ్యూస్ మీకు ఇవ్వడం కోసం. సో ఈ సలూన్ అయితే యూనిసెక్స్ అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అండ్ సో బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో నేను హెయిర్ స్మూత్నింగ్ చేయించుకోవడానికి వచ్చేసానండి. సో చాలా రివ్యూస్ చూశాను. సో బాగుంది, నేను కూడా ట్రై చేద్దామని వచ్చాను అనమాట. అండ్ ఆల్సో 50% ఆఫర్ రన్ అవుతుంది. సో యూస్ చేసుకుందామని నేను వచ్చాను. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు నా హెయిర్ ఒక కండిషన్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో కొంచెం నా హెయిర్ అయితే చాలా డల్ అండ్ డ్రైగా అయిపోయింది. అండ్ కొంచెం దాన్ని మనం ఎంత ఇంట్లో ట్రై చేసినా కూడా కొంచెం అప్పుడప్పుడు పార్లర్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఇవాళ వచ్చేసాను. సో చాలా రోజుల నుంచి నేను స్మూత్నింగ్ చేయించుకోవాలని ట్రై చేస్తున్నాను అనమాట. నాట్ ఓన్లీ టు స్మూత్నింగ్ అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఆర్ స్మూత్నింగ్ ఏది చేయించుకోవాలా అన్నది కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉండింది. అండ్ ఆల్సో ఇది కొంచెం ప్రైజీ అనిపించింది. అందుకే కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఫైనల్గా 50% ఆఫ్ ఉంది. అండ్ ఆల్సో యూట్యూబ్ కదా ఇప్పుడు. సో మీకు కూడా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో నేను కూడా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టు ఉంటుంది. సో నిజంగా చాలా రోజుల నుంచి నేను స్మూత్నింగ్ ఆర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలని అనుకుంటూ ఉన్నానండి. బట్ సిచ్యువేషన్స్ ఆర్ మనీ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. సో దానివల్ల డిలే అవుతూ వచ్చింది. దీని ప్రైస్ కొంచెం ప్రైజీగా ఉండిందనమాట. సో అందుకని నేను డిలే చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొంచెం ఇక్కడ రివ్యూస్ బాగున్నాయి. అండ్ ఆల్సో ఆఫర్ నడుస్తుంది. సో ఆఫర్ని యూజ్ చేసుకొని నాకు కొంచెం హెయిర్ అంతా కూడా చాలా డల్ అయిందనమాట. సో మీతో షేర్ చేసుకోవచ్చు కదా అండ్ రివ్యూస్ ఇవ్వచ్చు కదా అన్నట్టుగా నేను ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్లో నాకు ఈ ట్రీట్మెంట్ అనేది దొరికింది. సో అందుకే నేను నో అని చెప్పకుండా ఈసారి కంపల్సరీగా చేయించేసుకున్నాను అనమాట. చిన్న చిన్న కోరికల్ని మనం తీర్చుకోవడంలో తప్పేం లేదు. అండ్ నా హెయిర్కి వచ్చి ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తారండి. సో ఎవ్రీ హెయిర్స్ ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ మన హెయిర్ కండిషన్ ఎలా ఉంది అండ్ దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని చెక్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది సజెషన్ చేస్తారనమాట. సో నాకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ కన్నా స్మూత్నింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది అని చెప్పారు. సో మన ఒక ఫేస్కి ఏది సెట్ అవుతుంది అని వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. సో కొన్ని ట్రీట్మెంట్స్ అనేటివి. అండ్ అలా నాకు స్ట్రైట్నింగ్ కన్నా కూడా స్మూత్నింగే కొంచెం బాగుంటుంది అని చెప్పనని సజెస్ట్ చేస్తే నేను స్మూత్నింగ్కి వెళ్ళాను. అండ్ కొంచెం ప్రైసెస్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది కాబట్టి వెంటనే చేసేసుకున్నాను అనమాట. అండ్ మీతో నా ఎక్స్పీరియన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అన్నది నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం నా హెయిర్ వాల్యూమ్ తక్కువగా ఉందన్నమాట. సో వాల్యూమ్ లెస్ అనమాట, అంటే పల్సగా ఉంది. కొంచెం ఎక్కువ హెయిర్ ఆఫ్టర్ కరోనా తర్వాత నా హెయిర్ చాలా లాస్ అయిందండి. ఎంత లాస్ అంటే ఆల్మోస్ట్ కుచ్చులుగా ఊడిపోయాయి అనమాట. సో లేయర్గా ఇంతకుముందు నేను వీడియో స్టార్ట్ చేయకముందు అయితే నా హెయిర్స్ చాలా ఒక వాల్యూమ్ ఉండేది. అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా హెయిర్స్ అనేటివి ఊడిపోయాయి. కరోనాతో నా హెయిర్స్ అన్నీ చాలా లాస్ అవుతూ ఉండేసరికి నేను అప్పుడే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఒక ఆయిల్ అనేది లక్కీగా దొరికిందనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తానండి. అండ్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను జస్ట్ 1.5 months or 2 months వాడాను. ఒక్క బాటిల్ తెప్పించుకున్నాను అంతే. ఆ ఒక్క బాటిల్ ఆఫ్ ఇంకా కొంచెం ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ 1.5 months or 2 months లోపే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. అండ్ చాలా షార్ట్గా ఉండేది కూడా నా హెయిర్స్. అండ్ చాలా హెయిర్ గ్రోత్ కూడా అయిందనమాట.
సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందంటేనే ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది కదా. సో అలా నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో నా హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అయ్యింది. అండ్ మనకి స్మూత్నింగ్ చేయించుకోవడం వచ్చి ప్రైస్ ఎలా ఉంటుంది అని అంటే, హెయిర్ ఒక లెంత్ని బట్టి వేరియేషన్స్ ఉంటుందండి అమౌంట్ అనేది. సో షార్ట్ హెయిర్స్ అయితే సమ్ సర్టెన్ ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ హెయిర్ లెంత్ పెరుగుతూ ఉండగా మనకి ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఈ ఆల్మోస్ట్ ఈ లెంత్ ఉంది కదా, సో ఇంకొంచెం హెయిర్ గ్రోత్ అయిందంటే మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుందేమోనని నేను వెంటనే చేయించుకోవడానికి రీజన్ కూడా అదే అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ట్రీట్మెంట్ అనేది చేయించుకున్న తర్వాత మనం మెయింటెనెన్స్ని బట్టి మనకి 1 year వరకు ఇలాగే ఉంటుంది. అండ్ వాళ్ళైతే ఒక 6 months గ్యారంటీ ఇస్తారనమాట. సో 6 months గ్యారంటీ ఏంటి, 1 year వరకే ఈ ట్రీట్మెంట్ ఒక రిజల్ట్ ఏంటి అని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో 6 months 1 year అనేది జస్ట్ టైం పీరియడ్ అండి. సో ఎందుకు అని అంటే, మన ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కదా. సో మనం ప్రజెంట్ ఉన్న హెయిర్కి మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది జరిగింది. సో తర్వాత వచ్చే హెయిర్ గ్రోత్ అయ్యేటప్పుడు కొత్త హెయిర్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అవి నార్మల్గానే పెరుగుతాయి. సో అప్పుడు నార్మల్గా పెరిగిన వాటితోటి కంపేర్ చేసినప్పుడు ఇవి నార్మల్ కిందకి అయిపోతాయి అన్నమాట. సో దానికి ఈ యొక్క టైం పీరియడ్. ఈ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ కోసం అయితే నేను వెంటనే తీసుకోవడానికి ఒక 2 reasons అనమాట. ఒకటి వచ్చి ఆఫర్స్ నడుస్తుంది, అండ్ 1 more వచ్చి మళ్ళీ ఇంకా నేను నా హెయిర్ కనుక ఇంకొంచెం గ్రోత్ అయింది అనుకోండి, మళ్ళీ ప్రైస్ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. సో డబల్ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా ఈ హెయిర్ లెంత్ ఉండగానే నేను చేయించుకుంటున్నాను అనమాట. సో అండ్ మన ఈ చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఎందుకు డిలే చేయాలి. అండ్ ఆల్సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, సో లేడీస్ ఎప్పుడు పిల్లల కోసము భర్త కోసం అంటూ అట్లా మనల్ని అసలు మర్చిపోతున్నామండి. సో మన కోసం మనం కూడా ఏదో ఒకటి చేసుకోవాలి. అండ్ నాకైతే ఈ చిన్న కోరికలన్నీ బోల్డన్ ఉన్నాయన్నమాట. సో పెద్ద కోరికలు తీరడానికైతే ఎలాగూ టైం పడుతుంది. సో ఇలాంటి చిన్న కోరికల్ని మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం మనం చేయగలం అనుకున్న వాటిని మనం నెరవేర్చుకోవడం డెఫినెట్గా మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో నాకెందుకులే, మనకి అవసరం లేదులే అని మనల్ని మనమే చిన్న చూపు చూసుకుంటే ఇంకెవ్వరు మనకు చేయరండి. సో ఇదైతే నేను డెఫినెట్గా చెప్పగలను. సో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి, మన కోసం మనం కొన్ని ట్రీట్మెంట్స్ కేరింగ్స్ అన్నీ తీసుకోవాలి. నాట్ ఓన్లీ హెయిర్స్ అనమాట. సో హెయిర్ ఒక్కటే కాదు, సో మనం ఏదైనా మన కోసం మనం కొంత టైం కేటాయించాలన్నమాట. సో మొత్తం మనం సాక్రిఫైస్ చేసి ఏం సాధించేది ఉండదు. సో ఉన్నన్ని రోజులు మనకు నచ్చినట్టుగా మనం లైఫ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నదే నా యొక్క ఇంటెన్షన్. అండ్ అలా నా కోరికల్ని నేను ఎవరో చేస్తారు, ఎవరో తీరుస్తారని ఎదురు చూస్తూ ఉంటే నాకు ఈ ఏజ్ వచ్చేసింది అనమాట. సో అది ఎదురు చూడకుండా ఉండుంటే మేబీ నేను టీనేజ్లో ఉన్నప్పుడే నేను చేయించేసుకొని ఉండేదాన్ని. కొన్నిటికి సాక్రిఫైజెస్లో అలా చేయడం వల్ల ఫైనల్గా నేను ఇప్పటికీ నా గురించి నేను ఇంకా ఇప్పటికైనా కేర్ తీసుకోకపోతే ఇంకెవ్వరు ఎప్పటికీ తీసుకోరని నాకు అర్థమైంది. సో ఫైనల్గా నా గురించి నేను కొంచెం కేర్ తీసుకోవాలని నేనైతే వచ్చేసాను. సో నా కోరికలు కూడా ఉంటాయి కదా. సో ఎప్పుడు నా కోరికలు తీర్చుకోకుండా ఒకరి కోసం నేను చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ఫైనల్గా నాకు ఇది నేను చేసుకుంటున్నది అనమాట. అండ్ నా సంతోషం కోసం. అండ్ నాకు స్మూతనింగ్ అయితే ఆల్మోస్ట్ 10 years నుంచి నేను ట్రై చేస్తున్నానండి. సో అనుకోవచ్చు ఏంటి దీనికోసమా అని. సో ఎస్, దీనికోసమైనా కూడా చాలా టైం పట్టింది, 10 years వరకు. అంటే అది చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ నేను ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా నాకు చాలా కొన్ని నెగటివ్స్ వైబ్స్ వస్తాయని నాకు తెలుసు. బట్ వాటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్ దట్.
అండ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోదాం, ట్రీట్మెంట్ గురించి. అండ్ మన ఈ ట్రీట్మెంట్ అయితే మనకు ఒక 3 స్టెప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత మన హెయిర్ వాష్ చేశారు కదా, ఆ తర్వాత నాకు ఇప్పుడు ఇందాక మీరు వీడియోస్లో చూస్తున్నప్పుడు ఆ హెయిర్ ఒక మాస్క్ లాగా ఒకటి అయితే క్రీమ్ అప్లై చేశారు. సో ఆ క్రీమ్ వచ్చి ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టిందండి. 45 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇది సెకండ్ వాష్ అనమాట. ఈ సెకండ్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక క్రీమ్ అప్లై చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు. సో చూస్తూ ఉండండి. అండ్ ట్రీట్మెంట్ అయితే అండ్ ఈ వీడియో తరపున అండ్ దీని తరపున నుంచి కూడా నేను చాలా మన హౌస్ వైఫ్స్కి కానివ్వండి, నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదేనండి. సో లైఫ్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. సో బోలెడన్ని నెగిటివ్ వైబ్స్ని పెట్టేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ అనవసరంగా మనల్ని మనం లాస్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. సో ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్సే కదా, ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పటికైనా ఉంటాయి. సో వాటన్నిటి గురించి ఆలోచిస్తూ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రస్తుతానికి మనం రన్ చేస్తున్న లైఫ్ని మర్చిపోకూడదు కదా. సో అందుకని ఉన్న రోజులు హ్యాపీగా మనకి కావాల్సినవి మనం జరుపుకుంటూ మనం హ్యాపీగా లైఫ్ని అనేది మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నీ నాకు తెలిసి ఇవి చిన్న చిన్న కోరికలే, బోల్డ్ అని పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవడానికి మేబీ చాలా టైం తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా మీకైతే వీలైతే మాత్రం డెఫినెట్గా మీరందరూ కూడా మీ గురించి కేర్ తీసుకోండి. ఫస్ట్ ఇంట్లో లేడీస్ బాగుంటేనే తర్వాత ఇంట్లో మిగతా వాళ్ళందరూ బాగుంటారు. మిగతా వాళ్ళందరికీ చేసి మన యొక్క ఇదైతే మనం పోగొట్టుకోకూడదు. సో దానికోసం నేను ఇది మీకు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకుందాము. సో ఇలా మనం చిన్న చిన్న కేర్స్ తీసుకోవడం వల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవచ్చు. అండ్ సో స్మూత్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్న ఏ ట్రీట్మెంట్ అయినా ఫస్ట్ మనకైతే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి. బట్ స్మూత్నింగ్ అలాంటి ట్రీట్మెంట్స్ వాటికైతే ఆబ్వియస్గా 3 hours పడుతుంది టైం అనేది. సో ఆ టైంని కేటాయించుకొని మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకోండి. సో టైమింగ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకొని రండి. సో ఎందుకంటే డెఫినెట్గా 3 hours అనేది 3.5 hours వరకు పడుతుందన్నమాట. సో టైమింగ్స్ అనేటివి సెట్ చేసుకొని రావాలి. ఇలాంటి ట్రీట్మెంట్స్ మనం ఇంట్లో ట్రై చేయాలంటే అస్సలు వీలు కాదండి. సో డెఫినెట్గా మనము ఈ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గరే చేయించుకోవాలి. సో అందుకే అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి రావడం వల్ల తప్పేం కాదు. సో ఎప్పుడు మనం హోమ్ రెమెడీసే ట్రై చేస్తూ ఉండలేం కదా. సో అప్పుడప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం పార్లర్కి అయితే వచ్చి కొంచెం ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రెగ్యులర్గా కాకపోయినా హౌస్ వైఫ్స్ అట్లీస్ట్ 3 months వన్స్ అట్లా పార్లర్కి వచ్చి మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేయడంలో తప్పేం లేదనిపిస్తుంది నాకైతే. అండ్ ఇవాళ ట్రీట్మెంట్ అయితే మనం ఇంట్లో చేసుకోవాలంటే ఇలా లేయర్స్గా తీసుకొని అస్సలు వీలు కదండి. సో చూసారా, ఇది వచ్చి ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నారనమాట. సో ఆఫ్టర్ దట్ స్మూత్నింగ్ ఒక క్రీమ్ అప్లై చేసేసి మనకి హెయిర్ అనేది ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ క్రీమ్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత నా హెయిర్స్ చూసారా, సో చాలా కొంచెం షైనీగా అట్లా ఉంది. అండ్ మన హెయిర్ని అయితే ఇట్లా స్ట్రైట్నింగ్ లాగా చేసేసిన తర్వాత ఒక క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకి స్మూత్నింగ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అండ్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారండి. సో చాలా బాగా నచ్చింది నాకు, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫెస్టివ్ సీజన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అగైన్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్స్ ఉండొచ్చు. సో అప్పుడు డెఫినెట్గా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక ఎనీ ట్రీట్మెంట్స్ ఫేషియల్స్లలో కానివ్వండి అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానివ్వండి బోలెడ్ అనే ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆఫర్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు
పంపిస్తానన్నారు. సో నాకు రాగానే నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఆఫర్స్ కనుక కొంచెం బాగుంది అనిపిస్తే మీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో వాళ్ళ ఫోన్ నెంబర్ అది నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో డెఫినెట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఆల్సో మనకి ఎవ్రీ ట్యూస్డే వచ్చి ఆఫర్స్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ట్యూస్డే రోజుకి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. మీరు కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే మనం వెళ్తే బెటర్ అనమాట. సో ఇలా అయితే నా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఫైనల్ అవుట్లుక్ అయితే ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో క్యూబియస్లో మనకి హెయిర్స్ ట్రీట్మెంట్స్ మీదనే కాకుండా బ్యూటీ ట్రీట్మెంట్స్ మీద కూడా బోల్డ్ అని ఆఫర్స్ రన్ అవుతూ ఉన్నాయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ తప్పకుండా వెళ్ళినప్పుడు మన ఛానల్ నేమ్ కనుక మీరు క్యూబియస్లో మనకి హెయిర్ ట్రీట్మెంట్స్కే కాకుండా బ్యూటీ ట్రీట్మెంట్స్ కూడా బోల్డ్ అన్ని ఆఫర్స్ అనేటివి రన్ అవుతూ ఉన్నాయండి. సో తప్పకుండా ఈ ఆఫర్స్ అనేటివి యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన వీడియో చూసి కనుక ఎవరైనా క్యూబియస్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా అక్కడ మెన్షన్ చేయండి. మన ఛానల్ని అక్కడ మెన్షన్ చేయడం వల్ల మీరు అడిషనల్గా ఇంకో 10% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. సో డెఫినెట్గా వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో కొన్ని బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్స్ మీకు అందుతాయి. అండ్ మర్చిపోకుండా క్యూబియస్కి వెళ్ళినప్పుడు మెన్షన్ చేయండి. అడిషనల్ 10%ని డిస్కౌంట్ పొందండి. సో హెయిర్స్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత నా హెయిర్స్ చూసారా, చిన్ని హెయిర్స్ ఉంటాయి కదా, స్ప్లిట్స్ లాగా చిన్నవి ఫ్రంట్లో. సో అవన్నీ చూసారా. సో ఎలా ఉన్నాయో, రాక్షసుని ఉన్నట్టున్నారో నాకే భయం వేసింది. ఏంటండి ఇలా ఉంది అని అంటే స్ట్రైట్నింగ్ చేసినప్పుడు హెయిర్ అట్లా కొంచెం అట్లా ఉంది కదా. మనకి నెక్స్ట్ క్రీమ్ అనేది ఒకటి అప్లై చేస్తారు. సో స్మూత్నింగ్ క్రీమ్ అది అప్లై చేసిన తర్వాత నార్మల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే స్ట్రైట్నింగ్ మెషిన్ తోటి అది అంటే ఐరన్ చేస్తున్నారు కదా హెయిర్స్ని. సో దానివల్ల కొంచెం అది అట్లా చూసారు ఎలా ఉందో హెయిర్స్ అన్నీ. సో ఇప్పుడైతే ఫైనల్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇప్పుడైతే హెయిర్స్ని ఫోల్డింగ్ చేయడానికి లేదండి. ఈ లేయర్గా తీసుకుంటూ అండ్ హెయిర్స్ అనేటివి మనకి ఈ క్రీమ్ అప్లై చేస్తున్నారు కదా, స్మూత్నింగ్ క్రీము. అండ్ దీని తర్వాత మనకి కొంచెం పెద్ద టాస్క్ ఉంటుంది అనమాట. సో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత 3 days వరకు మనం హెయిర్ని టై చేయడానికి వీల్లేదన్నమాట. సో 3rd day అనమాట. నేను ఇవాళ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ డే కాకుండా డే ఆఫ్టర్ టుమారో మనం వచ్చి సెకండ్ వాష్కి రావాల్సి ఉంటుంది. అండ్ అక్కడికి సెకండ్ వాష్ అయిన తర్వాతనే మనం హెయిర్ని టై చేసుకోవచ్చు అనమాట. సో అప్పటి వరకు హెయిర్ని ఇలా లీవ్ చేసుకొనే ఉండాలి. అండ్ ఫ్రీ హెయిర్కి వదిలేసేయాలన్నమాట. సో టై చేయడానికి వీల్లేదు. అండ్ అప్పుడు మనకి కొంచెం అది ఎక్కువ రోజులు మన ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట. సో వెంటనే కనుక మనం టై చేస్తే అట్లా షేప్ అవుట్ అవుతుంది. సో అందుకని మనం హెయిర్స్ని అంటే అట్లీస్ట్ కనీసం క్లిప్ కానీ బ్యాండ్స్ కానీ ఏవి యూజ్ చేయకూడదు అనమాట. సో 3 days వరకు.
ఫైనల్లీ లాస్ట్ వాష్కి అయితే వచ్చేసానండి. సో ఇప్పుడైతే వాషింగ్కి వచ్చేసాం. థర్డ్ వాష్ అనమాట, ఫైనల్ వాష్ అండి ఇది. అండ్ పబ్బా ఈ వాషింగ్కి అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఎప్పుడు ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా, ఏం చేయాలన్నా ప్రతిసారి తలస్నానం చేయాలంటే చాలా విసుగు వస్తుంది. అండ్ అట్లీస్ట్ అప్పుడప్పుడు పార్లర్కి వస్తే సో ఇలా వాళ్ళు హెడ్ వాష్ చేసేటప్పుడు ఎంత హాయి అనిపించిందో కదా. సో నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను. సో ఎప్పుడు నేను హెయిర్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎప్పుడూ తీసుకోలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాష్ బేసిన్ కూడా మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ మన హెయిర్ వాష్ మనం చేసుకోలేం కదా, ఇలాంటివి కొనుక్కున్నా కూడా. సో అలాంటి చిన్ని చిన్ని కోరికలు మనం పార్లర్కి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో ఇది. అండ్ ఫైనల్గా మన హెయిర్ని వచ్చి వాళ్ళు ఫైనల్ లుక్, అవుట్లుక్ రావడం కోసం ఇంకా హెయిర్స్ని సెట్ చేస్తారు కదా. సో అదనమాట. సో సెట్ చేసిన తర్వాత కూడా మన హెయిర్స్ చాలా అట్లాగే సెట్ అయిపోతుంది. అండ్ ఫైనల్ సెట్టింగ్స్ అనమాట ఇది. నాకైతే స్మూత్నింగ్ చేయించుకోవాలని అండ్ స్మూత్నింగ్ ఆర్ స్ట్రైట్నర్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం వల్ల నేను స్మూత్నింగ్కి వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు కాబట్టి స్మూత్నింగ్కి వెళ్ళానండి. ఇన్ కేస్ మీకు ఈ ట్రీట్మెంట్స్ ఏం అక్కర్లేదు, నాకు కొంచెం బౌన్సీ హెయిర్స్ అట్లా కావాలి అండ్ కొంచెం కర్లీగా కావాలి అనుకున్నా కూడా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు ఏది సెట్ అవుతుందో మీరు వాళ్ళని సజెషన్ అడిగి చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ కర్లీగా ఉండి కొంచెం ఆ హెయిర్స్తో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సో కర్లీ హెయిర్స్ తోటి చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇలా స్మూత్నింగ్ చేయించుకుంటే కనుక సో హెయిర్స్ చాలా సాఫ్ట్గా అండ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఎంత సాఫ్ట్ అంటే అట్లీస్ట్ మన హెయిర్ మీద మనం క్లిప్ పెట్టినా జారిపోతుంది అనమాట. సో నేనైతే ఐ ఫీల్ లైక్ దట్. నేనైతే అది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీ హెయిర్స్కి అండ్ మీకు ఏ సూట్ అవుతుందో హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా మీరు సజెషన్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా అవసరం అయితే మాత్రం. అండ్ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఎలాగో నేను ఇస్తాను. అండ్ ఇదైతే వచ్చి మనకి నెల్లూరులో అండ్ మాగుంట లేఅవుట్లో సెలబ్రేషన్స్ అండ్ మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జాక్ట్గా అయితే మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే ఉంటుందండి. సో సెకండ్ ఫ్లోర్లో క్యూబియస్ సలూన్ అనమాట. సో యూనిసెక్స్ సలూన్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ అండి ఇది. అండ్ సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా యొక్క ఫైనల్ అవుట్లుక్ అయితే మనం ఇప్పుడు చూసిద్దాము. సో ఆఫ్టర్ మై ట్రీట్మెంట్ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నా హెయిర్స్ యొక్క ట్రీట్మెంటు. సో అందుకే హవిషాకి అసలు చిన్నప్పటి నుంచి కూడా నేను హెయిర్ కటింగ్ కానీ ఏవి చేయించలేదు. అండ్ ఫైనల్లీ నాకు ఇక్కడ బాగా నమ్మకం కుదిరింది అండ్ చాలా బాగుంది. అందుకనే నేను హవిషా కూడా హెయిర్ కటింగ్ చేయించాను అంతే.
అండ్ హెయిర్ కటింగ్ చాలా బాగా నచ్చింది నాకు, హవిషాద్ కూడా. సో మనం పిల్లలకు కూడా హెయిర్ కటింగ్స్ అవి చేస్తారు, అండ్ వాటి ప్రైజెస్ కూడా కొంచెం రీజనబులే ఉంటుంది. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న షేప్ అయితే మనం వాళ్ళకి ఫొటోస్లో అలా చూపిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు మనకి ఎలా నచ్చితే అలాగే వాళ్ళు కటింగ్ చేస్తారండి. సో ఆ హెయిర్ స్టైల్ని తీసుకొస్తారు, అండ్ అవుట్ లుకింగ్ అయితే అలాగే ఉంటుంది. నేనైతే ఏ హెయిర్ స్టైల్ కావాలో నన్ను చెక్ చేసి చెప్పమన్నారనమాట. సో గూగుల్లో సెర్చ్ చేసి నేను కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనల్గా కొంచెం హవిషాకి నేను ఈ మధ్య హెయిర్ గ్రోత్ పెంచాలి, అంటే హెయిర్ని షార్ట్గా ఉంచకూడదు, కొంచెం పెంచాలన్న దీంతో వెళ్తున్నాను కాబట్టి సో ఎక్కువ షార్ట్ చేయదలుచుకోలేదు, అండ్ హెయిర్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అండ్ కొంచెం స్టైలిష్గా ఉండేటట్టుగా కొంచెం హెయిర్ కటింగ్ అయితే చేయించాను అనమాట. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు అయితే హవిష ఒక తిప్పలైతే అబ్బా అసలు చూడలేమండి, దానికి నిద్ర వచ్చేస్తుంది. అండ్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళని ఏం అనలేక సైలెంట్గా ఉందన్నమాట. అసలు దానికి జుట్టు మీద చెయ్యి పెడితే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది, అండ్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. కోపం వస్తే ఇంక ఏడవడమే. సో ఏడుస్తుంది, బట్ ఇంకా అక్కడ ఇంకేం అనలేదు కదా. సో ఫస్ట్ టైం కాబట్టి ఇక బయట సో సైలెంట్గా ఉంది. అండ్ ఫ్రంట్ హెయిర్స్ అయితే కొంచెం నేను ఇలా షార్ట్ చేపిస్తున్నాను. ఫైనల్గా హవిష యొక్క హెయిర్ కటింగ్ కూడా అయిపోయిందనమాట. సో హెయిర్ సెట్టింగ్స్ అనేటివి చేస్తున్నారు. సో వాటర్ స్ప్రే చేశారు కదా, సో ఇప్పుడు కొంచెం హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసేస్తున్నారు అనమాట. సో ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో చూసేద్దాము. సో ఫైనల్గా హవిష యొక్క అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో నేనైతే ఇప్పుడు సెకండ్ వాష్కి వచ్చేసానండి. సో ఇవాళ అయితే నేను సెకండ్ వాష్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. సో మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా సూపర్ మార్కెట్కి ఆపోజిట్లోనే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో క్యూబియస్. అండ్ సెకండ్ వాష్ అయిన తర్వాత కలుద్దాం. సో ఫైనల్గా నేను చాలా రోజుల నుంచి కోరుకున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లలో టీవీలో చూసినప్పుడు సో ఇలా హెయిర్స్ ఇట్లా తీసి ఇట్లా వదులుతూ ఉంటే సాఫ్ట్నెస్ చూసినప్పుడల్లా నా హెయిర్స్ ఎప్పుడు అలా చేయించుకోవాలి నేనని అనుకుంటూ ఉండేదాన్ని. సో ఫైనల్గా నేను కూడా అది రీక్రియేట్ చేయగలిగాను అనమాట.
సో ఇవాళైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఏమన్నా కోరికలు ఉంటే కనుక డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి. QVSలో చాలా బాగుంది. అండ్ ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.